ఈ పావురం ఎవరికీ భయపడదు. మరియు ఎప్పుడైనా ఏదైనా పాము దాని ప్రాంతంలోకి వస్తే అది వెంటనే వాటిని చంపి పాతిపెట్టేది. ఒకరోజు పావురం సరదాగా సిగరెట్ తాగుతుంది. అప్పుడే అదే ప్రాంతంలోకి ఒక పాము తన పిల్లలతో రావడం మొదలుపెడుతుంది. పావురం వెంటనే పార తీసుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళి పామును కొట్టడం మొదలు పెడుతుంది. మరియు కొద్ది నిమిషాల్లోనే పామును చంపేసి పూడ్చిపెడుతుంది. పాపం పాము పిల్లలకు చాలా కోపం వస్తుంది. అప్పుడు పిల్లలందరూ కలిసి ఒక ప్లాన్ వేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కొన్ని రోజుల తర్వాత పాము పిల్లలు మళ్ళీ వచ్చి పావురానికి క్షమాపణ అడగడం మొదలు పెడతారు. పావురం వాటిని క్షమిస్తుంది. పావురం ఆ పిల్లలందరినీ తన ఇంటికి పిలిచి తన భార్యకు అందరినీ పరిచయం చేస్తుంది. పావురం భార్య పిల్లలందరినీ చాలా బాగా చూసుకుంటుంది. ఒకరోజు పావురం ఇంటి నుండి బయటకు వెళ్తుంది. అప్పుడు పాము పిల్లలు ఏడుస్తూ విషయమంతా పావురం భార్యకు చెప్తారు. పావురం భార్యకు తన భర్తపై చాలా కోపం వస్తుంది. ఇప్పుడు పావురం భార్య తన గది నుండి తుపాకీని తీసి పిల్లలందరికీ ఇస్తుంది. తర్వాత పావురం ఇంటికి రాగానే దానిపై కాల్పులు జరుపుతాయి. దాంతో పావురం అక్కడికక్కడే మరణిస్తుంది. తర్వాత పావురం భార్య చాలా ఏడుస్తుంది. ఇప్పటి వరకు ఎవరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయట్లేదని.